నో టియర్స్ ఇన్ హెల్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ పర్లేదు. ఇది థియేటర్లో భారీగా రిలీజ్ అయిన కమర్షియల్ సినిమా అయితే కాదు. ఆగస్టు 2025లో డైరెక్ట్గా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఒక చిన్న ఇండిపెండెంట్ హర్రర్ మూవీగా రిలీజ్ అయింది. ఇది మామూలు థ్రిల్లర్ కాదు, నిజంగా జరిగిన ఒక భయంకరమైన ట్రూ క్రైమ్ స్టోరీ. 90sలో నిజంగా బతికిన ద సైబీరియన్ రిప్పర్ అనే ఒక దారుణమైన సైకో కిల్లర్ నిజ జీవిత ఆధారంగా ఈ సినిమాని అయితే తీశారు. అయితే ఈ సినిమాలో స్టోరీని మనం మరింత ఫీల్ అవ్వడం కోసం చలితో వణికిపోయే అలస్కా బ్యాక్డ్రాప్లో సెట్ చేశారు. ఫ్యామిలీతో అసలు చూడలేం. రక్తపాతం, బాడీ పార్ట్స్ కట్ చేయడం అండ్ వైలెన్స్, అదే రక్తపాతం, నరమాంసం తినడం అండ్ ఆల్సో న్యూడిటీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కష్టం. మరి మూవీ ఎలా ఉందంటే నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. సైకో కిల్లర్ మనుషుల్ని టార్చర్ చేసి చిత్రహింసలు పెట్టి వాళ్ళని చంపి నరమాంసం తినే ఒక సైకో కిల్లర్, ఆ కాన్సెప్ట్ ఫస్ట్లో ఓకే అనిపించిన అసలు ఇది రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి చాలా రియాలిటీగా చూపిద్దామని చాలా ఫ్లాట్గా వెళ్ళిపోయారు. ఎక్కడ ఎంగేజింగ్ ఏం లేదు. రియల్ స్టోరీ అన్నారు, బట్ అది కాస్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కొంచెమైనా ఇవ్వాలి కదా. ఒక నలుగురిని చంపేసాం, చూపించేసాం, టార్చర్ చేసేసాం, వాళ్ళని తినేసాం, అంతా సింపుల్గా అయిపోతూ ఉంటుంది. అంతే, ఇంకేం ఉండదు. ఒక థ్రిల్లింగ్ ఉండదు, ఎంగేజింగ్ ఉండదు, ఒక టెన్షన్ లేదు, సెల్ఫ్ డిఫెన్స్ లేవు, ఇన్వెస్టిగేషన్ లేవు, పారిపోవడాలు లేవు, తప్పించుకోవడాలు లేవు, చేజింగ్ సీన్లు అసలే లేవు. ఇవన్నీ లేవని కాదు, రొటీన్గా ఉన్న ఇంట్రెస్టింగ్ ఉండాలి. నా కాన్సెప్ట్ అది. ఒకవేళ మేము చూస్తాం భయ్యా, మాకు ఇంట్రెస్ట్ ఇలాంటి సినిమాలు అంటే సైకో కిల్లర్ వచ్చి నలుగురిని టార్చర్ చేసి చంపడం, తినడం, అంతే. అవి చూసి సంతోషిస్తామంటే చూడండి, అంతే. బట్ రిమైనింగ్ స్లాషర్ ఫిలిమ్స్, ఈ సైకో కిల్లర్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, ఈ టైప్ అలాంటి రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. టార్చర్ కూడా పెద్దగా ఏం చూపించలేదు, జస్ట్ చాలా సింపుల్గా చంపేస్తుంటారు వాడు వాళ్ళమ్మ. మన సైకో కిల్లర్ మనోడి పేరు అలెక్స్, తన తల్లితో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటాడు. వీటి టార్గెట్ ఏంటంటే రోడ్ల మీద ఉండే అనాథలు, హోమ్లెస్ జనాలు, వాళ్ళకి ఆశ చూపించి ఇంటికి తీసుకొచ్చి దారుణంగా టార్చర్ చేసి చంపేసి ఆ మాంసాన్ని తినేస్తుంటారు. ఇద్దరు కూడా క్యానిబాలిజం. ఇంతటి దారుణానికి వాళ్ళ కన్నతల్లే వాడికి రైట్ హ్యాండ్ అనమాట. ఆ బాడీలను మొక్కలు చేసి ఎవరికి దొరకకుండా నదిలో పడేయడమే ఆమె పని. ఇదే మెయిన్గా స్టోరీ. ల్యూక్ బైన్స్ పర్ఫార్మెన్స్ మూవీకి వాడి కళలో ఎలాంటి ఎమోషన్ లేని ఒక రకమైన డెడ్ లుక్ ఉంటుంది. జస్ట్ సైలెంట్గా చూస్తూనే వణుకు పుట్టిస్తాడు. వాడి పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. జస్ట్ 105 నిమిషాల రన్ టైం అయినా సరే మధ్యలో చాలా సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. కిల్లర్ గాల్లోకి చూసే సీన్స్, సిగరెట్లు కాల్చే సీన్స్, ఊరికే టైంపాస్ చేసి ఒక 20 minutes తినేస్తారు. బ్లడ్ అండ్ టార్చర్ మీద పెట్టిన ఫోకస్ అయితే ఆ కిల్లర్ మైండ్ సెట్ ఎందుకు అలా మారింది, వాళ్ళ అమ్మ వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది, సైకలాజికల్ డెప్త్ మీద అయితే పెట్టలేదు అసలు. అండ్ లాస్ట్లో ఇదంతా రియల్గా జరిగిందని ఎండ్ క్రెడిట్స్ వేశారు. ఆ ఫొటోస్ చూపించారు ఒరిజినల్వి, వాడివి, వాళ్ళ అమ్మని కూడా. కానీ జైలు నుండి రిలీజ్ చేస్తారంట. ఇంతలా చంపిన వారిని రిలీజ్ చేస్తారా, అసలు ఎందుకు అలా అనిపించింది. కొన్ని డైలాగ్స్ షూటింగ్ అయ్యాక స్టూడియోలో రికార్డ్ చేసి అతికించినట్లు చాలా ఆర్టిఫిషియల్గా తెలిసిపోతూ ఉంటాయి. అక్కడ న్యాచురల్ ఫీల్ అయితే మిస్ అయిపోయింది. తెలుగు డబ్బింగ్ అలాగే ఉంది, బట్ ఇంగ్లీష్లో పెట్టుకొని చూసిన అట్లా అనిపించింది అనమాట. ఫైనల్గా విపరీతమైన వైలెన్స్, నరమాంసం తినే కాన్సెప్ట్ ఉన్న స్లోగా సాగే సీన్స్, ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్ లేని స్టోరీ, ఈ సినిమా నాకైతే బోర్ కొట్టేసింది భయ్య. ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 1.5/5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.